హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా వైట్ రైస్ పప్పు గోరు చిక్కుడుకాయల ఫ్రై తాలింపు చేస్తున్నానండి. ఫ్రై కాదులేండి, తాలింపు. ఫస్ట్గా పప్పునైతే బాగా వాష్ చేసేసి ఇంకా దాంట్లో తగినంత వాటర్ వేసేయాలండి. వేసుకున్న తర్వాత దీని పప్పు చాలా ఈజీ కదండి, అందరికీ తెలిసిందే. కాకపోతే మనము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు పప్పు. మేమైతే ఇలా చేసుకుంటాము. ఇలా కూడా ట్రై చేయండి, వేరే రకం చేసేవాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి. మనము దీంట్లో కావాలంటే మెంతాకు వేసుకోవచ్చండి, మంచి టేస్ట్ వస్తుంది పప్పు. ఇంకా తగినంత వాటర్ వేసేసి పప్పులో పచ్చిమిరపకాయలు, పసుపు, టమాటాలు కట్ చేసి వేసేయాలి. నేనైతే చింతపండు పప్పులో వేయనండి, గిన్నె పెట్టి దాంట్లో వేస్తాను. తొందరగా పప్పు ఉడుకుతుంది, లేకపోతే ఉడకదు. ఒక్కొక్కసారి రేషన్ బియ్యంలో వస్తాయి కదా పప్పు, రేషన్ షాప్లో ఇస్తారు కదా, ఆ పప్పు కూడా తొందరగా ఉడకకపోతే ఇలా ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుందండి. ఇవి గోరు చిక్కుడుకాయలని బాగా వాష్ చేసేసి ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేసి కాస్త ఉప్పు వేసుకొని కాసేపు ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనము తాలింపు పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లి కారంలో ఏ తాలింపైనా కానీ వెల్లుల్లి కారంతో చేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లిలు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి తగినంత కారము, ఉప్పు వేసుకొని నూరుకోవాలండి. కొంచెమే కాబట్టి నేను చిన్న దాంట్లో నూరుతున్నాను. చిన్న రోలు, ఈ చిన్న రోలు ఉండడం వల్ల చాలా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయండి. కొంచెం కొంచెం ఉంటే దీంట్లోనే నూరుకోవచ్చు. ఇంకా పప్పుకైతే తిరువాత పెట్టేస్తున్నాను. పప్పు రెడీ అయిపోయింది. పప్పులో తిరువాత వేయడానికి నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేసాను, కరివేపాకు, ఎండుమిర్చి వేసానండి. జీలకర్ర, ఆవాలు అవి మేము వాడము, మా పాప తినదు. ఎందుకంటే అన్నంలో ఇంకా అవన్నీ తీసేయాలి మా పాప కోసం. ఆ పని లేకుండా నేను జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నాను. చాలామంది చిన్నపిల్లలు తినరండి జీలకర్ర, ఆవాలు. వాళ్ళ కోసం స్పెషల్గా ఇట్లా జీలకర్ర పౌడర్ వేస్తే వాళ్ళు తింటారు, మంచిగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తిరువాత అయిపోతుంది కదా, అప్పుడు కొద్దిసేపు ముందర 2 స్పూన్ల జీలకర్ర వేసేసి కలిపేసి ఇంకా మనము పప్పులో వేయడమే అండి. చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా బాగా రెడీ చేసుకోవచ్చు. తిరువాత గింజలు అవన్నీ వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయల కోసము కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి మనకు కావాల్సిన అంత ఆయిల్ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వేసాను, ఒక 2 స్పూన్లు. ఇంకొక పొయ్యి మీద అయితే నేను అన్నం ఎక్కించేసానండి, ఎందుకంటే 2 ఒకేసారి అయిపోతాయి కాబట్టి. తొందరగా అవ్వాలి పని అంటే 2 దాళ్ళ మీద 2 కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఈ నీళ్ళు అన్నీ తీసేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలని నూనెలో వేసేయాలండి. గోరు చిక్కుడుకాయలని బాగా వేపాలి. కొద్దిసేపు బాగా వేగిన తర్వాత మనం ఆ పచ్చడి నూరి పెట్టుకున్నాం కదా, అది వేసి కలిపేయాలి. కాసేపు మగ్గనిస్తే రెడీ అయిపోతుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదండి, అట్లా మనము ఎప్పుడు ఒకే రకంగా కాకుండా వేరే రకంగా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. మేమైతే ఇలా చేసుకుంటామండి. నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. కామెంట్ చేస్తే
మీరు ఏ రెసిపీస్ కావాలంటారో నేను అవన్నీ ప్రిపేర్ చేస్తానండి. అంతే అండి, చిక్కుడుకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది. బాగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి ఇంకా మూత పెట్టేస్తే అయిపోతుందండి. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం, పప్పు, వైట్ రైస్, చిక్కుడుకాయ కర్రీ, పప్పు మొత్తం రెడీ అయిపోయాయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for the watching.